హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. దాంతోపాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ కొంచెం మైనస్లో క్లోజ్ అయింది, దాదాపుగా 37 పాయింట్స్. అయితే భారీగా పడ్డదంటే బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో దాదాపు మోర్ దెన్ 540 పాయింట్స్ వరకు మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 29 అడ్వాన్స్ ఉంటే 21 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్లో ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది బీపీసీఎల్. 6.43% పెరిగింది బీపీసీఎల్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈరోజు కొంచెం పాజిటివ్ మొమెంటం స్ట్రాంగ్గా కనపడింది. దాని తర్వాత సిప్లా, సన్ఫార్మా ఈ రెండు కూడా న్యూస్ బేస్తోని బాగా పెరిగాయి. కోల్ ఇండియా, రిలయన్స్, హిండాల్కో, టైటాన్, దివీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్ఎల్ టెక్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ తర్వాత ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది పవర్ గ్రిడ్. ఈరోజు 3% డౌన్ అయింది. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్ కాప్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిఫ్టీకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఒకసారి చూద్దాం. ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. నిఫ్టీకి లెవెల్స్ మనం అనుకున్నాయే, ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో అక్కడే దగ్గరలో ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ కనపడుతుంది. 26,230 నుంచి 26,250 ఒక 20 పాయింట్ జోన్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ ఒక సపోర్ట్ పాయింట్ 26,060, దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 25,930. ఈ 25,930 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. మేక్ ఆర్ బ్రేక్ జోన్ అంటాం. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం కొంత బుల్లిష్నెస్ కంటిన్యూ కావచ్చు. ఇది మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. సో హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 26,250 ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బట్ ఎనీహౌ ఒకవేళ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా అప్ సైడ్కి వెళ్తే మాత్రం 26,460 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఈరోజు బాగా డౌన్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి ఈ 2 days ర్యాలీ మొత్తాన్ని ఒక్కరోజు ఎన్గల్ఫ్ చేసింది. కొంచెం బేరిష్నెస్గా కనపడుతుంది. కాకపోతే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఇది క్లోజ్ అయింది. 53,818 మన సపోర్ట్ లెవెల్, అక్కడే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ దానికి దగ్గరలో 53,834 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద తీసుకోవచ్చు 53,600. ఈ 53,600 టీ లైన్ సపోర్ట్ అంటాం. సో ఇది చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 53,260 డౌన్ సైడ్కి రావచ్చు. దానికన్నా కింద మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 52,960. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అయితే ట్రేడింగ్ కోసం కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత, అంటే కొంచెం బాగా డౌన్కి వచ్చినాకనే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం పొజిషనల్గా 52,960 కన్నా కిందకు వెళ్తేనే మనం పొజిషనల్ షార్ట్ ఎంట్రీకి ఎంటర్ కావచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్లో ఎక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఎక్కడ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ లాంగ్స్ బాగా బిల్డ్ అవుతున్న దాంట్లో గ్రాన్యూల్స్ ఈరోజు ప్రైస్ దాదాపు 2.16% పెరిగింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తర్వాత కోల్గేట్ పామాలివ్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్, ఎస్ఆర్ఎఫ్, బలరాంపూర్ చిని, ఎన్టీపీసీ, పాలీక్యాబ్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది. వీటిలో నుంచే ఒక 2-3 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. దీనికన్నా షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా టాప్లో ఉంది ట్రెండ్లో. ఇది మనం షార్ట్ బిల్డింగ్ అనలేము, ఎందుకంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరుగుతుంది. దాని తర్వాత మ్యారికో, బిర్లా సాఫ్ట్, ఐఈఎక్స్, హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం టెక్నికల్గా లెవెల్స్ ప్రకారం మాట్లాడితే ఇవన్నీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైయర్ లెవెల్లో. బట్ ఎగ్జాక్ట్లీ మనం షార్ట్ బుకింగ్ కింద తీసుకోవద్దు, అంటే షార్ట్ బిల్డప్ కింద తీసుకోవద్దు. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బాగా ఫాలో అయింది. మనకి ఇక్కడ నుంచి చూస్తే దాదాపుగా 600 నుంచి 470 వరకు డౌన్ సైడ్కి వచ్చి ఇప్పుడు కొంచెం రివర్సల్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ 5-6 days కొంత కన్సాలిడేషన్ మూమెంటం వచ్చిన తర్వాత ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. ఒకటి ఈరోజు క్లోజింగ్ టీ లైన్ కన్నా పైన అయింది. దాంతోపాటు 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన అయింది. అయితే ఒకే ఒక హర్డిల్ ఉంది ఇందులో. ఈరోజు హై వచ్చి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ దానికన్నా పైన
500 దగ్గర మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం రావాలి అంటే 500 కన్నా పైన డే క్లోజ్ కావాలి. సో వన్స్ ఇది 500 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో కొంచెం పాజిటివ్ మూమెంట్, ఒక స్ట్రాంగ్ ర్యాలీ లాంటిది రావచ్చు. అది వస్తే మనకి ప్రీవియస్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 553 నుంచి 560. సో ఈ లెవెల్స్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అయితే ఒకటి కండిషనల్ బై అనుకోవచ్చు. ఈరోజు హైని క్రాస్ చేసి దానికన్నా పైన స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ లాంటిది వస్తే అప్పుడు మనం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎస్ఆర్ఎఫ్. ఈ స్టాక్ వచ్చి ఎస్ఆర్ఎఫ్ లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయింది అనుకోవచ్చు. మోరోవర్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ చూసినా కానీ ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి కొంత సపోర్టివ్ లాగానే అనిపించింది. సో ఇది మొమెంటం స్ట్రాంగ్గా ఉండొచ్చు. కాకపోతే హైయర్ లెవెల్లో ఈరోజు కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సింపుల్ రీజన్ ఏంటంటే ఈరోజు హై ఏదైతే ఉందో అది మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, అక్కడికి రాగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు దీంట్లో కూడా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఈరోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం ఇది కొంచెం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఒక ప్రీవియస్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా హై లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 2600 ఆర్ 2650 లెవెల్స్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. అయితే ఓవరాల్గా కొంచెం ఈ సెక్టోరియల్గా చూసినప్పుడు ఈ సెక్టార్ కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి, స్పెషాలిటీ కెమికల్స్. సో ఈ సెక్టార్లో కొంత వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. రాబోయే రోజుల్లో కొంచెం వొలటాలిటీ ఉన్నా కానీ స్టాక్లో కొంచెం పాజిటివ్ మొమెంటం కనపడుతుంది కాబట్టి దీన్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసి వన్స్ ఈరోజు హైని బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 2418 కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎస్ఆర్ఎఫ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఐసిఐసిఐ ప్రూ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది సో 789 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ ఒక 4-5 days కన్సాలిడేట్ అయింది. సో జనరల్గా ఈ స్టాక్ని అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కానీ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. సో మూవింగ్ యావరేజెస్ అండ్ పివోట్ లెవెల్స్ అన్నిటికన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక 5 days కన్సాలిడేషన్, దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది 789, 795 ఈరోజు హై. సో ఇది బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో కూడా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే మాత్రం 837 ఆర్ 840 లెవెల్ని వెళ్ళొచ్చు రాబోయే రోజుల్లో. సో ఇది పొజిషనల్గా 837, 840 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మొమెంటం ప్రకారం చూసినప్పుడు 735 కన్నా కిందకి వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్లో. దీన్నే మన స్టాప్ లాస్ లాగా అనుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఐసిఐసిఐ ప్రూ లైఫ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.